డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి మరొక క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ ఎక్కువగా మెకానికల్ బ్రాంచ్ అండ్ సివిల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చను. మరి దీనికి ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేయాలి, టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి, సైడ్ వ్యూ ఎలా డ్రా చేయాలని చూసే ముందుగా మనము ఇందులోని ఫుల్ స్కేల్ తీసుకోవద్దండి. ఎందుకంటే మనకి ఫుల్ స్కేల్ తీసుకుంటే కంప్లీట్గా సరిపోవడం లేదు. మీరు ఎగ్జామ్‌లో డ్రా చేసేటప్పుడు ఫుల్ స్కేల్ తీసుకోండి. కానీ మనము ఇప్పుడు ఈ వీడియోలో మాత్రము ఫుల్ స్కేల్ కాకుండా 1:2 రేషియోలో తీసుకుందామండి. అంటే ఎలా అనుకుంటున్నారు? లెంత్ తీసుకున్నాం అనుకోండి. లెంత్‌కి ఎంత ఇచ్చాడు? 100 ఎంఎం కదండీ! సో, ఇక్కడ మనము 50 ఎంఎం తీసుకుంటాం. ఓకే. ఇక్కడ 100 ఎంఎం ఇచ్చాడు కదండీ! ఇది 50 ఎంఎం తీసుకుంటాం. ఇక్కడ 10 ఎంఎం ఇచ్చాడు కదండీ! ఇది 5 ఎంఎం కింద. 30 ఎంఎంనేమో 15 ఎంఎం కింద. అండ్ 20 ఎంఎంనేమో 10 ఎంఎం కింద. ఇక్కడ 20ని 10 ఎంఎం కింద. 100ని 50 ఎంఎం కింద. 8ని 4 ఎంఎం కింద. అండ్ 20ని 10 ఎంఎం కింద. సో, ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని 1:2 రేషియో అంటామండి. సో, ఈ 1:2 రేషియోలో ఓకే. ఈ 1:2 రేషియోలో మనం తీసుకోవడం వల్ల మనకి అంటే పెద్దగా కనిపించకుండా డయాగ్రామ్ అనేది చిన్నగా కనబడుతుంది. మ్యాక్సిమం మీరు పాసిబుల్ కేసెస్‌లో మాత్రమే ఫుల్ స్కేల్ తీసేసుకోండి. ఒకవేళ మీకు షీట్ సరిపోవడం లేదు, ఫైనల్ ఎగ్జామ్‌లో కానీ, మిడ్ ఎగ్జామ్స్‌లో కానివ్వండి. సో, మీరు రాసే ప్రతి ఎగ్జామ్‌లో కానీ ఒకవేళ షీట్ సరిపోకపోతే గనక ఇలా రేషియో కింద కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఈ రేషియోని మాత్రం మనం అక్కడ మెన్షన్ చేయాలనమాట. లాస్ట్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత డయాగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1:2 రేషియోని మనం మెన్షన్ చేయాలి. ఓకే. మనం స్కేల్‌ని మొత్తం రెడ్యూస్ చేసుకున్నామండి. ఫుల్ స్కేల్ నుంచి హాఫ్ స్కేల్ తీసుకున్నాము. మరి ఇక్కడ చూసుకుంటే ఎక్స్ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చాడు. సో, ఈ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎక్స్ డైరెక్షను మనకి ఇటువైపు ఉన్నదంతా కూడా ఏమవుతుందంటే అండి రైట్ సైడ్ అవుతుంది. ఇటువైపు ఉన్నదంతా కూడా ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే మీరు నుంచున్న ప్లేస్ నుంచి అబ్జర్వర్ ఏ సైడ్‌కి చూడగలడంటే లెఫ్ట్ సైడ్‌కి చూడగలడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేస్తామంటే రైట్‌లో డ్రా చేసుకుంటామండి. సైడ్ వ్యూ రైట్‌లో డ్రా చేసుకుంటాము. ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పుడు ఇక్కడ వస్తుంది. టాప్ వ్యూ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే. మనం చూసుకుంటే ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేయాలి. టాప్ వ్యూ దాన్ని బాటమ్ కింద డ్రా చేసుకుంటాము. అండ్ లెఫ్ట్ సైడ్‌కి చూస్తున్నాడు కాబట్టి రైట్ సైడ్ డ్రా చేసుకుంటాం. ఓకే. సో, ఇది రైట్, ఇది లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను కాబట్టి రైట్‌లో డ్రా చేసుకుంటాం. సో, ఎలా డ్రా చేయాలో చూద్దాము. మరి మనకి ఇనీషియల్‌గా ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఏంటండి? ఫ్రంట్ వ్యూ డైరెక్షన్‌లో ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే ఈ ఎల్ షేప్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. ఈ ఎల్ షేప్ అనేది కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ ఆపోజిట్‌లో ఏదైతే ఈ టైప్ ఆఫ్ షేప్ ఉందో ఈ షేప్ అనేది కనిపిస్తుంది. మనము ఈ 2 మాత్రమే కనిపిస్తాయనుకుంటాం కానీ ఇక్కడ మీరు చూసారా? ఈ గ్యాప్ ఏదైతే ఉందో సో, మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో సో, ఎంటైర్ ఈ గ్యాప్ అంతా కూడా మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించదు. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే అండి డాటెడ్ లైన్స్ పెట్టుకుంటాము. ఆ డాటెడ్ లైన్స్ ఎలా పెట్టాలనేది చూద్దాము. మన ఫ్రంట్ వ్యూలో ఎల్ షేప్ కనబడుతుంది. ఈ ప్రొఫైల్ కనబడుతుంది. వీటితో పాటుగా దీని వెనుకున్న ఇక్కడ ఈ 8 ఎంఎం ఏదైతే థిక్‌నెస్ ఉందో సో, ఆ థిక్‌నెస్‌తో ఉన్నది ఇటువైపు కూడా మనకు కనిపిస్తుందనమాట. సో, దాన్ని డ్రా చేద్దాం. ఓకే. మరి ఫ్రంట్ వ్యూ డ్రా చేసే ముందుగా మనము పారామీటర్స్ చెక్ చేసుకోవాలండి. పారామీటర్స్ చూసుకుంటే లెంత్ వచ్చేటప్పటికి 100 ఎంఎం, విడ్త్ వచ్చేటప్పటికి 100 ఎంఎం, హైట్ వచ్చేటప్పటికి 100 ఎంఎం. లెంత్, విడ్త్, హైట్ 3 పారామీటర్స్ చెక్ చేసుకున్నాము. ఓకే. ఈ 3 పారామీటర్స్ చెక్ చేసుకున్నాము. సో, 3 పారామీటర్స్‌ని మనం రేషియో తీసుకున్నాం కదండీ! ఆ రేషియోతో స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ వ్యూ ఇటువైపు డ్రా చేయాలి కదా! డ్రా చేద్దాం. ముందు లెంత్ ఎంతండి? 100 ఎంఎం కాబట్టి 50 ఎంఎం తీసుకుందాం. మనం ఇనీషియల్‌గా 10 ఎంఎం లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. 10 ఎంఎం హైట్ తీసుకొని సో, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తామండి. మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చాడంటే అండి లెంత్ 100 ఎంఎం కాబట్టి 50 తీసుకున్నాం కదా రేషియో 50 తీసుకుందాం. ఓకే. 50 ఎంఎంతో ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ వన్. సో, ఇక్కడ హైట్ చూసుకుంటే ఓవరాల్ హైట్ ఎంత ఇచ్చాడండి? 100 ఎంఎం ఇచ్చాడు కదా! సో, 50 ఎంఎం తీసుకుందాం రేషియోని బట్టి. సో, ఇక్కడ కూడా మనం 40, 45, 50 ఎంఎం.
ఓకే, ఈ విధంగా 50 mm తీసుకున్నాం. 50 mm తీసుకున్నామండి. ఆ తర్వాత ఈ హైట్ తీసుకోవాలి. ఈ హైట్ ఎంత ఇచ్చాడంటే 20 mm, రేషియోని బట్టి చూసుకుంటే 10 mm. ఓకే, అంటే ఈ పాయింట్ నుంచి పైకి ఎంత మార్క్ చేసుకోవాలంటే అండి 10 mm పైకి మార్క్ చేసుకుంటాము. 10 mm మార్క్ చేసుకున్నాను. ఓవరాల్గా 100 mm లో 30 mm పోయింది. అంటే ఇంకెంత ఉంటుందండి 70 mm ఉంటుంది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 70 mm ఉంటుంది. సో 70 అంటే ఇక్కడ 35 తీసుకోవాలి మనం. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఎలాగో 30 mm ఇచ్చాడు కాబట్టి 15 తీసుకుంటున్నాం కాబట్టి, అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 15 mm తీసుకుందాం. ఇక్కడ నుంచి 15 mmతో ఒక లైన్ డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డ్రా చేయాలి కాబట్టి అండి ఇది 75 mm. సో ఓవరాల్గా 100లో 30 పోయింది. 30 పోతే ఇంకెంత ఉంటుంది 70 ఉంటుంది కాబట్టి ఆ 70ని 1:2 రేషియోలో తీసుకుంటే 35 తీసుకుంటాం. అంటే 35 mm ఇక్కడ నుంచి మనము 35 mm మార్క్ చేసుకుని 35 mm తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సో ఆ పైన ఉన్న పాయింట్ అండ్ బాటమ్ ఉన్న పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. సో మనకి ఈ విధంగా ఒక ఫ్రంట్ వ్యూలో ఏదైతే ఎల్ షేప్ కనబడుతుందో ఆ ఎల్ షేప్ని మనం ఇక్కడ డ్రా చేసాం. ఓకే, ఇక్కడతో మనం కంప్లీట్ అయిపోలేదు. మరి వెనక నుంచి చూసినప్పుడు ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా ఇక్కడ కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ పోర్షన్ ఇక్కడ నుంచి కదండి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది ఓవరాల్గా 30 mm. 30 mmలో మనకు కనిపించలేదంతా 10 కనిపించదు, అంటే 20 కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డ్రా చేసుకుంటామండి ఆల్రెడీ 30 డ్రా చేసాం కదా. 30లో ఇక్కడ 10 mm అంటే 10 mmని హైడ్ చేసుకుంటాం. మిగిలిన 20 mmని మనం నార్మల్గా డ్రా చేసుకుంటాం. అంటే ఇక్కడ 30 mmలో 10 mm వరకు తీసుకుంటాము. రిమైనింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి కనిపిస్తుంది కాబట్టి దాన్ని మాత్రమే మనం చూపిస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 10 mm మనం ఏం చేయాలంటే అండి డాటర్ లైన్స్ పెట్టాలి. డాటర్ లైన్స్ ఎందుకు పెట్టాలంటే మనకి ఇటువైపు ఉన్న ఈ ఏరియా అంతా కూడా మనకి కనిపించదు కాబట్టి ఇక్కడ 10 mm డాటర్ లైన్స్ పెడతాం. ఓకే అండి, ఇక్కడ 10 mm కాబట్టి 10 mm ప్లస్ ఎంత తీసుకోవాలి 5 mm మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి 5 mm నేను మెన్షన్ చేసుకుంటున్నాను. సో 5 mm తీసుకున్నాను. ఆ 5 mm ఏం చేస్తానంటే డాటర్ లైన్స్ పెట్టుకుంటాను అనమాట. ఎక్కడి వరకు డాటర్ లైన్స్ పెట్టుకుంటామంటే ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ వరకు మనం డాటర్ లైన్స్ పెట్టుకుంటాం. సో లైట్గా లైన్ డ్రా చేసుకుంటే అక్కడ వరకు మనం డాటర్ లైన్స్ పెట్టుకుంటాం. ఎందుకు మనం డాటర్ లైన్స్ పెట్టామంటే ఇక్కడ ఈ 10 mm ఏదైతే ఉందో ఆ 10 mm అనేది మనకి కనిపించదు ఫ్రంట్ చూసినప్పుడు, అందుకే డాటర్ లైన్స్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఆ తర్వాత మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మనం 10 mm మార్క్ చేసుకున్నాం, డాటర్ లైన్స్ పెట్టేసాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కనబడుతుంది ఎంతంటే 20 mm కనబడుతుంది. సో 30 కాదు, ఆ 30లో ఎంత కనబడుతుందండి 20 mm మాత్రమే కనబడుతుంది. రిమైనింగ్ 10 mm బ్యాక్ సైడ్ కనబడుతుంది. అంటే 20 మాత్రమే ఫ్రంట్ కనబడుతుంది, 10 mm బ్యాక్ సైడ్. ఓవరాల్గా 30 ఇటువైపు ఇచ్చాడు, ఇక్కడేమో 20 ఇచ్చాడు. సో 20 ప్లస్ మనం ఎంత పెట్టుకున్నాం 10 కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎంత మార్క్ చేసుకుంటే 10 mm మార్క్ చేసుకుంటాము, అది డార్క్ చేసుకుంటాం. రిమైనింగ్ 10 mm మనం అలా హోల్డ్లో పెట్టుకుంటాము. ఆ 10 mm తర్వాత పోర్షన్లో మనకు కనబడుతుంది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనము ఇటువైపు నుంచి ఎంత పెట్టాలండి 10 mm మార్క్ చేసుకుంటాము. 10 mm మార్క్ చేసుకుని దీన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటాం. ఓకే, ఇది మాత్రమే హైలైట్ చేసుకుంటాం. మనకు కనిపించే ఎల్ షేప్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ఎల్ షేప్ ఏదంటే ఇక్కడ వరకు ఉన్న ఈ ఎల్ షేప్. మరి ముందుగా మనము 15 mm అంటే 30 mm పెట్టేసాము. ఎందుకు 30 mm పెట్టామంటే మనకి ఇటువైపు చూసుకుంటే బ్యాక్ సైడ్ 30 కనబడుతుంది, కానీ ఫ్రంట్లో మాత్రము 20 మాత్రమే కనబడుతుంది. రిమైనింగ్ 10 mm ఇక్కడ హైలైట్ అవుతుంది, మిగిలిన 20 mm ఇక్కడ హైడ్ అయిపోతుంది. సో ఆ 20కి నేరుగా మనం డ్రా చేసుకున్నాము. ఇక్కడ 10 mm గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఇక్కడ మనం చూపించాం అనమాట. సో ఇక్కడ 10 అంటే రేషియో తీసుకున్నాం, దాన్ని బట్టి ఇక్కడ 5 mm మార్క్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా మనము ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసుకుంటాం. ఇక్కడతో ఫ్రంట్ వ్యూ అయిపోయింది అనమాట అండి. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ మనం చూపించాము. ఇదిగో ఎల్ షేప్ డ్రా చేసాము.
బ్యాక్ సైడ్ ఉన్న ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ కూడా డ్రా చేశాను. అయితే ఇక్కడ ఈ షేప్లోకి వచ్చేటప్పటికి ఈ ఎల్ 20 mm మాత్రమే మనకు కనబడుతుంది. రిమైనింగ్ 10 mm సో ఇక్కడ ఉన్న ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ 10 mm అవుతుంది అనమాట. మనం రేషియో తీసుకోవడం వల్ల అలా మనకి చిన్నగా కనబడుతుంది కానీ సో మనకి ఒరిజినల్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. మరి ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేద్దాం. టాప్ వ్యూ చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది? టాప్ వ్యూ చూసినప్పుడు ఏం కనబడుతుందంటే ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బాటమ్ ఉన్న బేస్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఈ బాటమ్ ఉన్న బేస్ అంతా కనిపిస్తుంది. దీంతో పాటుకి ఇక్కడ సి షేప్లో రివర్స్ సి షేప్ ఏదైతే ఉందో ఆ రివర్స్ సి షేప్లో ఒక ఛానల్ కనబడుతుంది. ఈ రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఈ రెక్టాంగిల్ బాక్స్ కూడా మనకి సో ఇలా ఉన్న రెక్టాంగిల్ బాక్స్ ఇలా పైకి వచ్చినట్టుగా అంటే ఇలా ఉన్న షేపు ఈ విధంగా పైకి వచ్చినట్టుగా మనకి ఈ రెక్టాంగిల్ బాక్స్ కూడా కనబడుతుంది. అంటే మొత్తం మనకు కనిపించే టాపిక్ ఏంటంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఇవి కనబడతాయి కాబట్టి వీటిని మనము డ్రా చేసుకుందాం. మరి డ్రా చేసే ముందుగా ఏం చేయాలి? ఫ్రంట్ వ్యూలో ఎన్ని వెర్టికల్ లైన్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 5 లైన్స్ నుంచి కూడా మనం వెర్టికల్గా ప్రొజెక్షన్స్ మనం తెచ్చుకుంటాం. ఓకే, చూద్దాం. ఈ 5 లైన్స్ నుంచి మనం వెర్టికల్గా ప్రొజెక్షన్ తెచ్చుకుంటామండి. ఫస్ట్ వన్, తర్వాత ఈ 30 mm కూడా తెచ్చుకోవాలి. సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఈ 5 లైన్స్ నుంచి తెచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అండి మనము ఇక్కడ 10 mm గ్యాప్ ఏదైతే తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా మనం 10 mm గ్యాప్ తీసుకుని బాటమ్కి సో ఫ్రంట్ బేస్ ఎంత ఉంది 50 mm కాబట్టి టాప్ బేస్ కూడా 50 mmతో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, టాప్ బేస్ కూడా డ్రా చేసుకున్నాము. మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఫ్రంట్ బేస్ ఎంత ఉంటే టాప్ బేస్ కూడా అంతే తీసుకోండి. టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటి? లెంత్ కనబడుతుంది అండ్ విడ్త్ కనబడుతుంది. లెంత్ ఆల్రెడీ మనం డ్రా చేసాము 100 mm. ఇంకా విడ్త్ ఎంత డ్రా చేయాలి? 100 mm డ్రా చేయాలి. 100 mm అంటే రేషియో ప్రకారంగా 50 డ్రా చేయాలి. సో 50 తీసుకుంటున్నాను. సో 50 మార్క్ చేసుకుని ఈ 50 mm కూడా ఇక్కడ నేను డ్రా చేసుకుని ఇటువైపు 50 mm అండ్ ఇటువైపు కూడా 50 mm డ్రా చేసుకున్నానండి. సో ఈ విధంగా ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ టాప్ చూడండి. టాపీలో ఎల్ షేప్కి పైన అంటే ఈ ఎల్ షేప్కి పైన షీ షేప్ ఉంది. అంటే ఈ ఎల్ షేప్కి కింద మనకి ఇక్కడ ఏం రావాలంటే షీ షేప్ అనేది రావాలన్నమాట. అంటే షీ షేప్ అనేది మనకి ఈ విధంగా రావాలి. షీ షేప్ అనేది ఇలా వస్తుంది. అయితే ఈ షీ షేప్ డ్రా చేసేటప్పుడు ఎంత ఇచ్చాడంటే లెంత్ 30 mm ఇచ్చాడు. ఆల్రెడీ మనం 30 mm ప్రొజెక్షన్ తెచ్చుకున్నాము. మరి ఈ విడ్త్ ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. సో మన లెక్క ప్రకారంగా రేషియో ప్రకారంగా ఎంత తీసుకుంటాము? 10 mm తీసుకుంటాం. ఓకే, అంటే మనకి ఇది 20 ఇక్కడ 20 20 అంటే 10 తీసుకుంటాం కాబట్టి 10 మార్క్ చేసుకుంటాం. అంటే ఈ పాయింట్ నుంచి ఎంత మార్క్ చేసుకుంటామంటే అండి 10 mm మార్క్ చేసుకుంటాము. 10 mm మార్క్ చేసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు. సో మనకి ఇన్క్లైన్గా కనబడుతున్న ఫ్రంట్ వ్యూలో టాప్ వ్యూలోకి వచ్చేటప్పటికి స్ట్రైట్గా కనబడుతుంది. సో ఆ 20 ఎక్కడి వరకు కనబడుతుందంటే ఈ 20 ఏదైతే ఉందో అది అట్ ది సేమ్ టైము ఈ ఇన్క్లైన్ షేప్ ఏదైతే ఉందో అక్కడ వరకు కనబడుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ వరకు మనం డార్క్ చేసుకుంటాం. అంటే మనకి టాప్ వ్యూ చూసినప్పుడు ఫస్ట్ రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఆ రెక్టాంగిల్ బాక్స్ ఇక్కడ డ్రా చేసాము. తర్వాత మనకి ఇక్కడ షీ షేప్ ఉంది. ఈ షీ షేప్ డ్రా చేయాలంటే ఓవరాల్గా 30 mm. 30 అంటే ఇదిగోండి 30 డ్రా చేసాను. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 20 mm. ఎందుకంటే 10 mm పోయింది కాబట్టి మరి ఇక్కడ ఎంత ఉంటుందంటే 20 ఉంటుంది. 20 అంటే మన భాషలో ఇక్కడ 10 mm డ్రా చేసుకుంటాం. 10 mm డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే నేరుగా కిందకి తెచ్చుకుంటాం. కింద ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఇక్కడ మరలని 4 mm అంటే నథింగ్ బట్ 8 mm గ్యాప్ ఇవ్వాలి. అంటే బాటమ్ నుంచి ఎంత గ్యాప్ ఇవ్వాలంటే 8 mm కాబట్టి సో ఇక్కడ నథింగ్ బట్ 4 mm రేషియో 4 mm. సో ఇక్కడ 4 mm గ్యాప్ ఇస్తాం. అందులో అంటారు సరే ఇక్కడ ఎందుకు డ్రా చేయలేదంటే మనకు కనిపించేది షీ షేప్ చూడండి. ఈ షీ షేప్ ఏదైతే ఉందో ఈ షీ షేప్ ఇక్కడ వరకు కనిపించి ఈ రిమైనింగ్ పోర్షన్ అనేది మనకి కనిపిస్తుంది, బయటికి కనిపిస్తుంది కాబట్టి ఆ 10 mm మనం పైన లీవ్ చేసుకున్నాం. సో మనం ఎక్కడి నుంచి డ్రా చేయకూడదు,
ఆ పక్క లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 8 mm డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు డార్క్ చేసుకుని దీన్ని కలిపేస్తాం అనమాట. అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు డార్క్ చేసుకుని, సో ఆ తర్వాత మనం ఈ లైన్ 2 జాయిన్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. ఈ విధంగా ఎప్పుడైతే జాయిన్ చేసుకుంటామో మనకి ఏమొస్తుందంటే ఆ షీ షేప్ ఏదైతే కనబడుతుందో, ఈ షీ షేప్ ఏదైతే కనబడుతుందో రివర్స్ షీ షేప్ అనేది ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం అనమాట. రెక్టాంగిల్ బాక్స్ ఇదిగోండి, రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసాము. మనకి కనిపించే బేస్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ బేస్ ప్లేట్ డ్రా చేసాం. ఓకే, ఫ్రంట్ వ్యూ అయిపోయింది, టాప్ వ్యూ అయిపోయింది. మరి ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేద్దాం. మరి సైడ్ వ్యూ డ్రా చేయాలంటే మనకి ఏం కనబడుతుంది? సైడ్ నుంచి చూసినప్పుడు ఈ బేస్ ఏదైతే ఉందో అది కనబడుతుంది. అగైన్ మనకి ఇది కనబడుతుంది. తర్వాత ఈ పోర్షన్ కూడా కనబడుతుంది అనమాట మనకి సైడ్ వ్యూ చూసినప్పుడు. దాన్ని డ్రా చేద్దాం. సైడ్ వ్యూ డ్రా చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే 45 degrees మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్ డాష్ వై డాష్ ఎక్కడైతే మీట్ అయినాయో 2 మీట్ అయిన దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 40కి 50కి మధ్యలో 45 degrees తీసుకుంటామండి. 45 degrees తీసుకొని ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాము. ఇలా ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే టాప్ వ్యూ నుంచి ఎన్నైతే హారిజంటల్ లైన్స్ ఉన్నాయో అన్ని హారిజంటల్ లైన్స్ నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1. ఓకే, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ 1. సో 4 లైన్స్ కూడా మనము వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకుందాము. ఓకే, ఈ రిఫరెన్స్ లైన్ తీసుకుని దీనికి ప్యారల్గా మనం పైకి ప్రొజెక్ట్ చేసుకుందామండి. ఓకే, ఈ విధంగా పైకి ప్రొజెక్ట్ చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ 1 లైన్ ఒకటి అండ్ అట్ ది సేమ్ టైం తర్వాత ఈ లైన్ ఒకటి తీసుకున్న తర్వాత హారిజంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ వ్యూలో అక్కడ నుంచి ఫస్ట్ 1, సెకండ్ 1 అండ్ ఫైనల్గా థర్డ్ 1. సో ఇలా తీసుకొచ్చుకున్నాం మనం. మరి సైడ్ వ్యూ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే ఈ బేస్ కనబడుతుంది. 100 mm అంటే 50 mmతో కనబడుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ 100 mm డ్రా చేసాము. దాన్ని మనం రొటేషన్ చేస్తున్నాం. అంటే టాప్ వ్యూ యొక్క స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ 2 ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎంత ఉండాలి? ఇది లెంత్ ఎంత ఉండాలండి? 50 ఉండాలి. కాబట్టి 50 మనం చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూసుకుంటే మనకి 50 mm బేస్. ఓకే, సైడ్ మనం చూసినా మనకు కనిపించింది 50 mm కనిపించింది. ఈ హైట్ ఎంత అండి? 20 mm. అంటే రేషియో ప్రకారంగా 10 mm కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ 10 mm మార్క్ చేసుకున్నాం. సో ఆ 10 mm ఇక్కడ డార్క్ చేసుకుంటాం. ఇక్కడ అగైన్ 50 mm. సో ఇది 20 mm. ఓకే, సో ఫ్రంట్ చూసినప్పుడు మనకి బేస్ కనబడుతుంది, బేస్ డ్రా చేసాము. ఈ హైట్ కనబడుతుందండి. సో ఈ హైట్ ఎంత ఓవరాల్గా 100 mm. 100లో 20 పోయిందంటే ఇంకెంత ఉంటుంది? 80 ఉంటుంది. 80 అంటే నథింగ్ బట్ 40 కాబట్టి మీరు ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 40 mm ఉంటుంది. సో మనకి 40 mm. ఇది వచ్చేటప్పటికి ఎంత అండి? 20 అంటే నథింగ్ బట్ 10 mm. సో మనకి సైడ్ వ్యూ చూసినప్పుడు మనకి ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఈ షేప్ ఒకటి కనబడాలి కాబట్టి ఈ షేపు తర్వాత ఇక్కడ మనము ఆల్రెడీ 4 mm గ్యాప్ తీసుకున్నామండి. బాటమ్ 4 mm గ్యాప్ తీసుకున్నాము. ఆ 4 mm మనకి సైడ్ వ్యూలో కనబడుతుంది అనమాట. అంటే ఇక్కడ సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ అంతా కూడా 4 mm. ఓకేనా, 4 mm. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ లైన్ మనం డార్క్ చేసుకుంటాం. ఇలా సైడ్ వ్యూ అనేది మనకి ఈ విధంగా డ్రా చేసుకుంటాం అనమాట. ఓకే, సైడ్ వ్యూలో చూసినప్పుడు ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ డ్రా చేసాము, సెకండ్ ఏదైతే ఉందో అది డ్రా చేసాము, థర్డ్ 1 ఏదైతే ఉందో అది డ్రా చేసాము, ఫోర్త్ బాక్స్ ఒకటి డ్రా చేసాము. సో ఇలా డ్రా చేసుకుంటే మనకి టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ కూడా కవర్ అయిపోయిందండి. ఇప్పుడు డైమెన్షనింగ్ ఇచ్చుకుందాం. మరి డైమెన్షనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం తీసుకుంది ఫుల్ స్కేల్ కాదు, రేషియో తీసుకున్నాము. ఆ రేషియోలో డైమెన్షనింగ్ ఇవ్వకూడదండి. మనం ఎప్పుడు కూడా ఫుల్ స్కేల్లోనే డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఆ డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలంటే
ఇది 30 mm కదా, 30 mm అయితే ఇక్కడ ఎంత ఉంటుంది, 70 mm. సో ఈ 30 mm మనం స్ప్లిట్ చేసుకుంటే ఇది వచ్చేటప్పటికి మనకి 10 mm ఉంటుంది, ఇది వచ్చేటప్పుడు మనకి 12 mm ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి 8 mm గ్యాప్ పెట్టాం కదా, 8 mm ఉంటుంది. ఓకే, 8 mm గ్యాప్ ఉంటుంది. సో ఫ్రంట్ వ్యూ అయిపోయింది. దీనికి మనము ఫ్రంట్ వ్యూ అని నేమింగ్ ఇచ్చుకుంటాము. మరి టాప్ వ్యూ చూద్దాం. టాప్ వ్యూ వచ్చేటప్పటికి టాప్ వ్యూ హైట్ ఇవ్వాలి కదండి. సో ఈ హైట్ అంతా తీసుకుంటే, టాప్ వ్యూ ఈ హైట్ అంతా మనం తీసుకుంటే, ఓకేనా, టాప్ వ్యూ చూసుకుంటే టాప్ వ్యూ చూసుకుంటే సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 20 mm, ఇది వచ్చేటప్పటికి 72 mm, ఇది వచ్చేటప్పటికి 8 mm. ఓకే, ఇది టాప్ వ్యూ నేమింగ్ ఇచ్చుకుంటాము. ఆ తర్వాత సైడ్ వ్యూ హైట్ ఇచ్చుకుంటాము. సైడ్ వ్యూ హైట్ అంటే నథింగ్ బట్ ఇది సైడ్ వ్యూ హైట్ వచ్చేటప్పటికి ఇది 20 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 80 mm. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేసాము. ఇది ఏ సైడ్ వ్యూ, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎల్ఎస్వి అవుతుంది. ఓకే, ఎల్ఎస్వి. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. కానీ ఇక్కడ రేషియో మాత్రం మెన్షన్ చేయాలి. 1:2 రేషియో అని చెప్పేసి మనం లాస్ట్లో మెన్షన్ చేయాలి. రేషియో తీసుకున్నాం కాబట్టి రేషియో మెన్షన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.